ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన మారుబరికి అనితకు కాకినాడ రేచర్లపేట వాసులు ఘన స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చర్చిలు, దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు జరిపి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 విజేత డిప్యూటీ కలెక్టర్ మారుబరికి అనిత మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకొని డిప్యూటీ కలెక్టర్ గా ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కాకినాడలో 1 నుంచి డిగ్రీ వరకు చదువుకొని పీజీ రాజమహేంద్రవరంలో పూర్తి చేయడం జరిగిందన్నారు. తాను చదువుకునే సమయంలో ఫలితం కోల్పోయినప్పటికీ 9 సంవత్సరాలు కష్టపడి విజయం సాధించడం జరిగిందన్నారు. తనలాగే ఈ ప్రాంతంలో ఉన్న విద్యావంతులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. స్థానిక జనసేన నాయకులు పచ్చిపల కోడి శ్రీను మాట్లాడుతూ రేచర్లపేటకు సమాజంలో చెడ్డ పేరు ఉండేదని, ఇప్పటి తరం బాగా చదువుకొని ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం జరుగుతుందన్నారు. డిప్యూటీ కలెక్టర్ గా అనిత ఎంపిక కావడం రేచర్లపేటకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో రేచర్లపేట నాయకులు దౌర్ల నరసింహమూర్తి, పోలిపల్లి జగన్, కాకిలేటి రవీంద్ర, అంబటి చిన్న, టి తాతారావు, బత్తిన రాజు, నందకుమార్, కింగ్ తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అనిత గారిని ఆలయం దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. ఆలయ కమిటీ పెద్దలు వెళ్ళండి అమ్మా.